హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం చూసాం కదా బ్యాంక్ నిఫ్టీలో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. ఇందులో ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్కి సంబంధించి అంటే నెక్స్ట్ వీక్ ఏమవుతుంది మార్కెట్లో అనేది మాట్లాడే ముందు ఒకసారి మన లాస్ట్ వీక్ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే మీరు ఒకసారి క్లియర్గా చూడండి. ఆల్మోస్ట్ మన ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో అదే గవర్నమెంట్ మళ్ళీ అంటే అదే పార్టీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది పాజిటివ్ వైపు ఉంది. అది మన మార్కెట్లో ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ నుంచి అంతకు ముందు నుంచి కూడా ఉంది. ఓకేనా, అంటే పాజిటివ్ వైపులో ఉంది కాబట్టి దాన్ని మార్కెట్ ఎలా రిసీవ్ తీసుకుంది అంటే అందులో ఒకటి ఏమైంది అంటే లాస్ట్ టైము ఒక చిన్న నెగిటివ్ వచ్చింది మార్కెట్లోకి. సో దాన్ని కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయింది, మార్కెట్లో కొంచెం డౌన్ అయిందండి. కాకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఫామ్ అంటే అప్ సైడ్ మళ్ళీ వెళ్ళింది. దానికి రీజన్ ఏంటి అంటే కామెంట్స్ చేశారు మన బీజేపీ పార్టీ నుంచి ఒక ప్రముఖ అంటే మేజర్ పర్సనే కామెంట్ చేశారు. జూన్ 4 తర్వాత కంప్లీట్గా మన మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది, మీరు ఎవరైనా నమ్మకం లేకపోతే అప్పుడే బై చేసేసుకొని చూడండి అనేసి. సో తన కామెంట్స్తోని మార్కెట్లో ఆల్మోస్ట్ అప్పటి నుంచి డౌన్ సైడ్ రివర్స్ అయిన మార్కెట్ కూడా అప్ సైడ్ అనేది టర్న్ అయిపోయింది. ఓకేనా, సో అంటే అంత జస్ట్ వాళ్ళ కామెంట్తోనే మార్కెట్ దాని యొక్క రూట్ని చేంజ్ చేసింది. అంటే రివర్స్ అయిపోయింది మార్కెట్. డౌన్ సైడ్ వచ్చేది అప్ సైడ్ అనేది టర్న్ చేశారు జస్ట్ వాళ్ళ కామెంట్కే. ఓకేనా, అంటే ఇప్పుడున్న పార్టీ నుంచి ఒక పర్సన్ కామెంట్ చేసిన పాజిటివ్ వైపుతోనే ఆఫ్టర్ 2 వీక్స్ ముందే ఎలక్షన్ రిజల్ట్కి ముందే పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ చేసేసింది స్టాక్ మార్కెట్. అంటే అంత ఎఫెక్టివ్ పెట్టింది. సో దానివల్ల మీకు అర్థం అవ్వాలి ఎలక్షన్ రిజల్ట్ అనేది ఆ రోజు మార్కెట్ రన్నింగ్లో ఉంటుంది, అది ఎలాంటి వోల్టాలిటీ ఉంటుంది, అందులో ఎంతవరకు అనేది అసలు ఎవరు ఇమాజిన్ చేయలేరు. మీరు ఖచ్చితంగా చూస్తారు మార్కెట్లో అది. సో ఇప్పుడు మార్కెట్లో ఏంటి అంటే ఇప్పుడు ఇంకో 2 డేస్లో మనకు రిజల్ట్ అనేది వస్తుంది, ఎలక్షన్ రిజల్ట్ అనేది. ఆల్మోస్ట్ మనకి నిన్న సాటర్డే రోజు ఎగ్జిట్ పోల్స్ అనేది 350+ బీజేపీకి పోలింగ్ ఉంది అండ్ మెజారిటీ ఉంది. సో మళ్ళీ మోడీ గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఆ పార్టీ మళ్ళీ ఫామ్లోకి వస్తుంది అనే చాలా వరకు పాజిటివ్ అయిపోయిందండి. ఇందులో మార్కెట్ మండే రోజు ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే ఈ వీక్ అసలు మండే టు ఫ్రైడే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది మార్కెట్ అనేది ఒకసారి చిన్నగా చూద్దాము. ఇప్పుడు వీక్లీ క్యాండిల్ అండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరగవచ్చు అంటే మండే నుంచి మ్యాక్సిమం ఇప్పుడు మనకి నిన్నటి ఎగ్జిట్ పోల్స్తోని అప్ సైడే మార్కెట్ ఓపెన్ అవుతుంది, అంటే గ్యాప్ అప్ అవుతుంది అనేది క్లియర్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు అక్కడి నుంచి అంటే కంప్లీట్గా ఆ గ్యాప్ అప్ అయినా కూడా కంప్లీట్గా అప్ సైడే వెళ్ళొచ్చా, లేదా కొంచెం ఆ గ్యాప్ని ఫిల్ చేసి మళ్ళీ వెళ్తుందా రివర్స్ అంటే చూడండి. మ్యాక్సిమం పాజిటివ్ వైబ్ అనేది లాస్ట్ 2 వీక్స్ నుంచి ఉంది, అదే ఎక్కువ ప్రెషర్ చూపెట్టింది. అంటే ఆల్మోస్ట్ నిన్న వచ్చిన పోలింగ్తోని 50%కి ప్లస్సే పాజిటివ్ అనేది క్లియర్ అయిపోయింది, అంటే కన్ఫర్మ్ అయిపోయింది అక్కడ. సో దానివల్ల మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయినా కూడా అక్కడి నుంచి స్ట్రాంగ్ వెళ్ళొచ్చు, లేదు ఒకవేళ స్ట్రాంగ్ వెళ్ళకుండా కొంచెం ఆ గ్యాప్ని ఆఫ్ వర్క్ అయినా ఫిల్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యి అప్ సైడ్ వెళ్ళొచ్చు, అలా కూడా పాసిబిలిటీ ఉంది. లేదు గ్యాప్ అప్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఎలా అయినా కూడా అప్ సైడే మార్కెట్ ఉంది. డౌన్ అయింది కదా అనేసి మళ్ళీ పుట్ తీసుకోవడము, లేకపోతే మళ్ళీ వెళ్తుంది కావచ్చు అని అదే కాల్ అలా కాదు, కంప్లీట్గా కాల్ సైడే పాజిటివ్ వైపే. కాకపోతే దాన్ని ఎంతవరకు అంటే చూడండి, ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి బయింగ్ ప్రెషర్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ సెల్లర్స్ అనేది చాలా తక్కువ ఉన్నారు, చాలామంది బయింగ్ చేసి హోల్డ్ చేశారు మార్కెట్లో. F&Oలోనే కాదు, నియర్ బై అన్ని కంపెనీస్లో అన్ని సెక్టార్స్లో కూడా బయింగ్లో మెజారిటీ ఉంది. ఓకేనా, సెల్లర్ ఎవరు లేరు అక్కడ, అంటే అందరూ బై చేసి హోల్డ్ చేశారు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇంత పాజిటివ్ ఉంది కాబట్టి మండే రోజు గ్యాప్ అప్ అయి కొంచెం రివర్స్ అయినా అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా గ్యాప్ అప్ అయి అలాగే స్ట్రాంగ్గా అప్ సైడ్ కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఎలా అయినా కూడా రేపు మండే రోజు మాత్రమే
మనకి అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఎక్కడి వరకు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. పాజిటివ్ వైబ్‌లో మార్కెట్ ఉంది. అండ్ ఒకవేళ ఇప్పుడున్న గవర్నమెంటే మళ్ళీ ఫార్మ్ చేస్తే మాత్రం ఇప్పుడు ఏమవ్వచ్చు అంటే 50,000 ఉన్న ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసేసి మీదికెళ్తుంది. అక్కడ 52,500 వరకి వెళ్ళే పాసిబిలిటీ ఉందని చెప్పాను కదా! ఇక్కడ మార్కెట్ ఏంటి అంటే బై చేసి కూర్చున్నారు. ఓకే. ప్రాబ్లమ్ లేదు. కానీ అలా హోల్డ్ చేసిన వాటిని ఎక్కడ సెల్ చేయాలి? ఎంతవరకు ప్రాఫిట్ తీయాలి? అనే దాంట్లో చాలామందికి క్లారిటీ ఉండదు. ఎందుకు అంటే ఇంకొంచెం వెళ్తుంది. అంటే పాజిటివ్ అనేది దగ్గరికొస్తా కొద్దీ ఏమవుతుంది అంటే హోల్డింగ్ చేసిన వాళ్ళకంటూ ఒక ఇంటెన్షన్ ఉంటదక్కడ. యెస్. ఈ ఈ ఐ మీన్ ఈ ప్రైస్‌కొస్తే మనం సెల్ చేయొచ్చు అనేది కొందరికుంటది. అంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండి, నాలెడ్జ్ ఉండి అంటే మన స్టాక్ మార్కెట్ మీద గానీ, లేకపోతే మన ఈ ఎలక్షన్ గురించి గానీ తెలిసిన వాళ్ళకి కొంచెం వాటి గురించి అవగాహన ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఎక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేయాలి అనేది తెలుస్తది. కానీ ఇప్పుడున్న బిగినర్స్‌కి ఏంటి అంటే అంత నాలెడ్జ్ అనేది అక్కడ ఉండదు. అరే! ఇంతగనం అప్ సైడ్ వెళ్తుంది గదా! సో, ఇంకా ఎళ్తుందేమో ఆల్రెడీ పాజిటివే ఉంది కాబట్టి ఇంకా ఎళ్తుంది కావచ్చు అని ఆడేంటి అంటే ఆ వచ్చిన ప్రాఫిట్‌ని వాళ్ళు ఐ మీన్ ఏంటి అంటే యుటిలైజ్ చేసుకోలేరు. అంటే బుక్ చేసేసుకోలేరు. అలాగే చూస్తా ఉంటారు ఇంకా ఎళ్తుందేమో అనేసి. కానీ ఇప్పుడు అలా జరగదండి. ఏమవుతుంది అంటే మొత్తం అందరికీ తెలిసేది ఎప్పుడు మార్కెట్ గురించి రేపు. అంటే మండే రోజు ట్యూస్‌డే రోజు అయితే క్లియర్‌గా డాటా అనేది కంప్లీట్‌గా వచ్చేస్తుంది మనకి. సో, ఎప్పుడైతే అది రిజల్ట్ అనేది అంటే పబ్లిక్‌లోకి వస్తదో అప్పుడేమవుతుంది అంటే ఇప్పటి వరకు హోల్డ్ చేసిన వాళ్ళందరూ గూడా అక్కడి నుంచి సెల్లింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? బిగినర్స్‌కి ఏంటి అంటే దాని మీద ఐడియా ఉండదు కాబట్టి అది ఇంకా పెరుగుతుందేమో అనేసి మాత్రమే అనుకుంటారు. ఓకే. సో, అందుకే బిగినర్స్ ఎవరికీ గూడా ఈ ఈ మన ఎలక్షన్ టైంలో బయింగ్ అండ్ సెల్లింగ్ చేయండి అనేసి ఎవరు గూడా అంత సజెషన్ చేయలేరు. ఎందుకంటే చాలా వోల్టాలిటీ మార్కెట్. ఇందులో గూడా మీరు అనుకోవచ్చు మరి అప్ సైడ్ ఎళ్తుందంటే మీరు గూడా కాల్ ఇవ్వచ్చు గదా! మరి మొన్న ఎందుకు టిప్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు అంటే నేను మొన్ననే చెప్పాను. హెవీ వోల్టాలిటీ మార్కెట్. మాక్సిమం నాకు తెలిసి డోజీ క్యాండిలే క్రియేట్ చేస్తుంది. అది ఎక్కడి వరకు అంటే నేను అనుకున్న 52,500 వరకు ఎళ్తుంది అని చెప్పాను గదా! ఇన్ కేస్ అంటే నా నాలెడ్జ్ అది. ఎళ్తుంది అని నేను అనుకుంటున్నాను. ఆ 52,500 ఆర్ 52,000 వరకెళ్తే ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ ఎప్పుడైతే ఇప్పుడు హోల్డ్ చేసి ఉన్న వాళ్ళందరూ గూడా ఆల్మోస్ట్ 51,000 ఆర్ 51,500 రేంజ్‌కి రాగానే అంటే మినిమమ్ ఇంకొక 1,500 ఆర్ 1,000 పాయింట్స్ అప్ సైడ్ ఎళ్తుంది అని తెలిసినా గూడా 51,000 ఆర్ 51,500 అక్కడి నుంచి సెల్లింగ్ చేస్తారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 వీక్స్ నుంచి హోల్డ్ చేసిన వాళ్ళందరూ అక్కడ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసేసి దాన్ని కొంచెం డౌన్ సైడ్ తీసుకొచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అఫ్‌కోర్స్ ఇంకెళ్తుంది కావచ్చు. ఆ 500, 1,000 ఎళ్తుంది. కానీ ఆ 500 కోసం చూసుకుంటే ఇప్పుడు నియర్ బైయే మార్కెట్ మొన్న ఫ్రైడే రోజు క్లోజింగ్ అయింది చూసారా ఎక్కడుందో? ఒకసారి మీకు చూపిస్తాను అది చూడండి. ఇప్పుడు ఆ క్యాండిల్ ఉంది గదా! దోజీ క్యాండిల్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పాము. అదే అయింది కదా లాస్ట్ వీక్. ఇప్పుడు ఇది కూడా సేమ్ దోజీ క్యాండిల్ అండి. కానీ దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటదనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటి అంటే ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఎక్కడైంది? 48,983 అంటే క్లోజింగ్ అనేది అక్కడ అయింది కాబట్టి అక్కడి నుంచి ఆల్మోస్ట్ 49 అనుకున్నా కూడా ఒక 1,000-1,500 పాయింట్స్ ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచే మన వాళ్ళు హోల్డ్ చేశారు కాబట్టి ఇంకొక 1,000 ప్లస్ అనుకోండి. అంటే ఒక 2,500ని వాళ్ళు ప్రాఫిట్ గెయిన్ చేశారు. ఆ 2,500ని ఒక 500 పాయింట్స్ కోసం అంతే రిస్క్ చేయరు కదా! సో, నియర్ బై 51,000 ఆర్ 51,500 రాగానే సెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా? సో, ఆ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే మార్కెట్ పాసిబిలిటీ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేసా లేకపోతే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని నార్మల్ స్మాల్ క్వాంటిటీ అంటే స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్‌తోని స్మాల్ క్వాంటిటీ అనేది మళ్ళీ బై చేయొచ్చు. కానీ అక్కడ అది రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే ఏంటి అంటే అది ప్రాఫిటే. సో, ఇప్పుడు మనం ఎవరైతే బై చేసి హోల్డ్ చేశారో ఈ లాస్ట్ వీక్ నుంచి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అండ్ ఆ ప్రాఫిట్ నుంచి కొంచెం మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్‌గా మళ్ళీ చేసి జస్ట్ రిలాక్స్ అయిపోతారు.
అంటే అది వచ్చినా రాకుండా వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండేది. ఎందుకంటే ప్రాఫిట్‌ని మాత్రమే డేర్ చేస్తున్నారు అక్కడ. అంటే రిస్క్ చేస్తున్నారు వాళ్ళు. ఇన్వెస్ట్‌మెంట్‌ని కాదు. ఓకేనా? ఆ వచ్చిన ప్రాఫిట్‌లో కూడా కొద్ది మొత్తం మాత్రమే రిస్క్ చేస్తున్నారు. అది ఎంత అనేది మన ఈ ఎలక్షన్ రిజల్ట్ గురించి తెలిసిన వాళ్ళకు, అంటే ఆల్మోస్ట్ ఒక 5-10 ఇయర్స్ ఉండి, వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ రోజున ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తది మార్కెట్ అనేది తెలిసి ఉండి, అలాంటి వాళ్ళు మాత్రమే చిన్న రిస్క్ చేస్తారు. అంతే తప్పించి నార్మల్ పర్సన్స్ ఏం చేస్తారంటే, ఇంకొక 500 ఉంది కదా, ఇంకొక 1000 పాయింట్స్ ఉంది కదా, పలానా ఛానల్‌లో ఇంకా ఇంత టార్గెట్ అని చెప్పారు కదా, అక్కడికి కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది, అక్కడి వరకు చూద్దాము. అలా ఎవరు చేయరు. ఎందుకు అంటే ఎంతవరకు అనుకున్నా కూడా వచ్చిన ప్రాఫిట్‌ని నువ్వు రిస్క్ చేయడం వల్ల ప్రాఫిట్‌తో పాటు నీ ఇన్వెస్ట్‌మెంట్ కూడా మళ్ళీ రిస్క్‌లో పడతది. ఓకేనా? మండే రోజు క్లోజింగా లేకపోతే ట్యూస్‌డే రోజా మాక్సిమం బయింగ్ సైడ్ అనేది అయిపోతుంది. సెల్లింగ్ సైడ్ సెల్లర్ స్టార్ట్ చేస్తారు సెల్లింగ్ చేయడం. అంటే మళ్ళీ మార్కెట్‌ని రివర్స్ చెయ్యొచ్చు ట్యూస్‌డే రోజు లేదా వెడ్నెస్‌డే రోజు. కాబట్టి ఆ టైంలో కొంచెం మార్కెట్‌లో వోల్టాలిటీ ఉంటుంది. ఓకే. సో, ఎవరు గూడా ఇప్పటి నుంచి హోల్డ్ చేసి అప్పటి వరకు ఉంచకుండా నార్మల్‌గా కొంచెం ప్రాఫిట్‌తోని బయటకొచ్చి కొంచెం కాదు, ఆల్మోస్ట్ మంచిగా ఒక 2000-2500 పాయింట్స్ రేంజ్‌లో ప్రాఫిట్ అనేది బుక్ చేసేసుకొని పక్కకొస్తారు. మిగిలిన 500-1000 పాయింట్ రేంజ్‌లో స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో స్మాల్ క్వాంటిటీ అప్లై చేసి జస్ట్ హోల్డ్ చేస్తారు. ఎందుకంటే మనకి వెడ్నెస్‌డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి రిస్క్ చేయరు. అక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనంగానే జస్ట్ ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వీక్‌కి సంబంధించిన పుట్స్ అనేవి హెవీగా ఫాల్ అయిపోతాయి ఈ టైంలో. ఓకేనా? రేపు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వీక్‌కి కానీ, ఈ వీక్ ఎక్స్‌పైరీకి కానీ పుట్స్ అనేవి ఇక కంప్లీట్‌గా చాలా అంటే చాలా డౌన్ అయిపోతాయి. రీజనబుల్ ప్రైస్‌కి వస్తాయి. అంటే మినిమమ్ ప్రైస్ మనం పెట్టేది 150-200 రేంజ్‌కి కూడా రావచ్చు. ఎట్లా అంటే ఒక 1000 పాయింట్స్‌కెళ్ళింది. ఒకసారి మీరు 7 డేస్ చార్ట్ తీసి చూడండి. 7 డేస్ చార్ట్‌లో 1000 నుంచి డౌన్ అవ్వకుండా పుట్ సైడ్ అది 150-200 రేంజ్‌కి వస్తది. ఓకేనా? సో, అలా చెప్తున్నాను నేను పుట్ సైడ్ చూడమంటే. సో, అలా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే అప్ సైడ్ ఇంత హెవీగా ఎళ్ళింది కాబట్టి, మూవ్‌మెంట్ అనేది అప్ సైడ్ వచ్చింది కాబట్టి, డౌన్ అనేది అలాగే సేమ్ అపోజిట్‌లో పడుతుంది. సో, ఎప్పుడైతే పుట్స్ అనేది డౌన్ అవుతాయో ఈ టైంలో ఈ వీక్‌కి సంబంధించిన కాల్ అండ్ పుట్ తీసుకుంటారు. స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్, స్మాల్ క్వాంటిటీతోని. నెక్స్ట్ వీక్‌కి సంబంధించి ఏంటి అంటే నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీకి సంబంధించి. నెక్స్ట్ వీక్ అంటే మన క్లోజింగ్ క్యాండిల్ కాదు. అలా తీసుకొని ఏం చేస్తారు అంటే అక్కడ పుట్ అనేది హోల్డ్ చేస్తారు బై చేసి. ఎందుకంటే కంపల్సరీ రివర్స్ అవ్వాలి. మళ్ళీ ఏంటి అంటే నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీకి కూడా మండే టు ఫ్రైడే మినిమమ్ దోజీ క్యాండిల్ క్రియేట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే దోజీ క్యాండిల్ అంటే ఇప్పుడున్న క్యాండిల్ యొక్క హై లో కాదండి. మన క్లోజింగ్ ఇప్పుడు 49 ఉంది కదా, 49 నియర్ బై 49,000 నుంచి ఎప్పుడైతే అప్ సైడ్ వెళ్తుందో మండే ఆర్ ట్యూస్డే వెళ్ళి వెడ్నెస్డే నుంచి మళ్ళీ రివర్స్ అవుతా అది థర్స్డే ఆర్ ఫ్రైడే వరకు మళ్ళీ సేమ్ రేంజ్‌కి అంటే ఎప్పుడైతే ఈ 1500 పాయింట్స్ రేంజ్‌లో అప్ సైడ్ వెళ్ళింది కదా, అందులో మినిమమ్ ఒక 1000 పాయింట్స్ అయినా మళ్ళీ డౌన్ అవ్వచ్చు. సేమ్ ఇంతకుముందు ఉన్న క్యాండిల్ చూసారా? నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ క్యాండిల్ సేమ్ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ అక్కడ రివర్స్ అయ్యింది. అంటే ఆల్ టైమ్ హైని హిట్ చేసింది అది. ఓకే, హిట్ చేసి మళ్ళీ క్లోజ్ అంటే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఓకేనా? క్లోజింగ్ టైం వరకు. అంటే ఇది కూడా దోజీ క్యాండిలే. కాకపోతే దోజీ క్యాండిల్స్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి. వాటి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తానని చెప్తున్నాను, కానీ కుదరలేదండి. చేస్తాను నేనైతే. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే లైవ్‌లో మనకు నెక్స్ట్ వీక్ ఏంటి అనేది ఇలా ఉంటుంది. అప్ సైడే గ్యాప్ అప్ అవుతుంది. గ్యాప్ అప్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ స్టేబుల్గా అప్ సైడ్ వెళ్ళమా, లేకపోతే కొంచెం రీట్రేస్మెంట్ అయ్యి డౌన్ సైడ్ మళ్ళీ అప్ సైడ్ కంటిన్యూ అవ్వడమా, ఏదైనా కూడా ఆల్ టైమ్లో హిట్ చేస్తుంది, దాని మీద పర్ఫామ్ చేస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అవుతుంది. ఓకే, ఈ వీక్లో 2 జరుగుతాయి. కానీ మన మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ వెడ్నెస్డే ఉంది కాబట్టి మండే రోజు రేపు క్లోజింగ్ వరకా లేకపోతే ట్యూస్డే రోజు ఎర్లీ మార్నింగ్‌గా చాలా వరకు బుక్ చేసుకోండి ఎవరన్నా బై చేసి ఉంటే. అండ్ ఇంకోటి ఏంటి అంటే అక్కడి నుంచి ఒకవేళ మనకు పుట్స్ ఏమన్నా రీజనబుల్ ప్రైస్‌లో ఉంటే నేను
ఈ వీక్ కాదండి, ఈ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీకి ఈ వీక్ నేను ఎలాంటి కాల్స్ ప్రొవైడ్ చేయాలని నేను అనుకోవట్లేదు, ఎలాంటి టిప్స్ కూడా ఇవ్వాలని అనుకోవట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, అంత వోల్టాలిటీ ఉంది. అఫ్కోర్స్ మనం తీసుకునే లాస్ట్ మూమెంట్లో మీరు ఇక్కడ ఒకటి చూడొచ్చు, 4500 రేంజ్ కదా మార్కెట్లో ఈ వీక్ ఎక్స్పైరీకి మనకు అప్ సైడ్ కానీ పుట్ కాల్ దొరికింది. అది 150 రేంజ్కి వస్తుందని చెప్పాను కదా ట్యూస్డే క్లోజింగ్ టైం వరకు. సో అది ఎలా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది ఒకసారి అది చూస్తే ఎలా అనేది. నేను దాని గురించి కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉంటాను, వీడియో చేస్తానండి. కాకపోతే ఏంటంటే చాలా వరకు బిగినర్స్ ఇలాంటి టైంలో అవాయిడ్ చేస్తే బెటర్. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ మాత్రమే బై చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. కొంచెం తిరిపాటు ఉంది. కాకపోతే ఏంటి అంటే మీరు ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను మైండ్ వర్షన్ని కూడా నేను వాయిస్ ఇస్తున్నాను మీకు. మీ మైండ్ వర్షన్ని కూడా నేనే వాయిస్ ఇస్తున్నాను. ఎందుకంటే బిగినర్ నుంచే నేను వచ్చాను. అలా అనేసి నేనే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, నన్ను మించి లేరు అని నేను అనట్లేదు. కానీ నాకున్న నాలెడ్జ్ని మీతో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కంప్లీట్ ఇదంతా కూడా నా నాలెడ్జ్ షేరింగ్ అండి. అంటే నేను క్యాండిల్స్ యొక్క నేను అబ్జర్వ్ చేసి నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి క్యాండిల్స్ని ఎలా అనలైజ్ చేయాలి, దానికి న్యూస్ బేస్లో ఏంటి అంటే న్యూస్ బేస్లో మన ఎలక్షన్ టైమింగ్ ఇంకోటి ఏంటి అంటే ఫారెన్ వాళ్ళ ఎలక్షన్ టైం అయినా లేకపోతే వార్ డిక్లేర్ అయినా కూడా ఏ కంట్రీకి అయినా కూడా ఎలాంటిదైనా కూడా నెగిటివ్ అయినప్పుడు కంప్లీట్గా మార్కెట్ మీద కొంచెమైనా నెగిటివ్ అనేది పడుతుంది. మన ఇండియన్ మార్కెట్ అయినా ఈవెన్ ఫారెన్కి సంబంధించిన ఏ పాజిటివ్ నెగిటివ్ అయినా కూడా మన మార్కెట్ మీద కూడా అది ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ అది ఎంత మేరకు అనేది ఆ క్యాండిల్స్ని అనలైజ్ చేసుకుంటే నేను చేస్తాను. అంటే ఆ క్యాండిల్ ఎలా ఉంది, లాస్ట్ వీక్ క్యాండిల్ ఎలా పర్ఫామ్ చేసింది, అది కొంచెం వీక్గా ఉందా, కొంచెం స్ట్రాంగ్గా ఉందా, ఇప్పుడు వచ్చే నెగిటివ్ని తట్టుకుని మళ్ళీ రివర్స్ అవుతుందా, అంటే ఒకవేళ అప్ సైడే వెళ్తుంటే రివర్స్ అయ్యి డౌన్ సైడ్ వస్తుందా, లేదు దానికి అంత వర్త్ ఏమి ఇవ్వదు, జస్ట్ ఒక 1-2 డేస్ మాత్రమే దోజీ క్యాండిల్స్ లెక్క క్రియేట్ అయ్యి మళ్ళీ కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్తుందా అనేది ఆ క్యాండిల్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడున్న బయింగ్ అయినా సెల్లింగ్ ఆర్డర్స్ అయినా వాటిని చూసుకుంటానే మనము అంటే అది పర్ఫార్మెన్స్ని బట్టి మనం వాటిని బేస్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి మార్కెట్లో. ఇది మాత్రమే నేను చేస్తున్నానండి. చాలా వరకు అన్ని న్యూస్ని మార్కెట్ రియాక్ట్ అవ్వదు, కానీ కొన్ని మేజర్ థింగ్స్ కంట్రీలో కానీ లేకపోతే ఏదైనా న్యూస్ బ్యాడ్ కానీ గుడ్ కానీ కొంచెం మేజర్ సెక్టార్స్లో ఏమన్నా ఉంటే తప్పించి, అంటే అక్కడ నెగిటివ్ ఉంటే తప్పించి మార్కెట్ మీద అంత చూపించదండి. సో ఇది కూడా కొంచెం చూడండి. ప్రతి ఒక్క న్యూస్ని బేస్ చేసుకుండా అప్లై చేసుకుండా మీరు మార్కెట్లో ట్రేడ్ చేయలేరు. అఫ్కోర్స్ అది లాస్నే ఇస్తుంది తప్పించి ప్రాఫిట్ అనేది రాదండి. సో ఇప్పుడు ఏంటి కంప్లీట్గా ఇది నేను మీకు మీ మైండ్ వర్షన్తో పాటు థియరీ పార్ట్ అనేది ఇస్తున్నాను నేను. ఇందులో మీరు ఈ వీక్లో మనము ఎలాంటి కాల్స్ కానీ తీసుకోలేదు కదా అంటే, కాకపోతే ఏంటి అంటే దీనివల్ల బిగినర్స్కి మళ్ళీ వచ్చే 5 ఇయర్స్కి వచ్చే ఆ ఎలక్షన్స్ని ఎలా చూడాలి అనేది అర్థమవుతుందండి. ఓకేనా? ఎందుకంటే ఇది ఎప్పటికీ అయ్యేది కాదు. ఆల్మోస్ట్ ఒక 6K నుంచి 45కి వచ్చింది. అది కూడా ఇదే రేంజ్లో మళ్ళీ ఎలక్షన్స్ టైంలోనే ఉంటుంది ఈ ప్రెజర్. అదే నార్మల్ డేస్లో ఎలాంటిదైనా కూడా ఇంత హెవీ పాయింట్స్తోని మార్కెట్ అనేది ఉండదు, ఇంత వోల్టాలిటీ ఇవ్వదు. ఓకే, అండ్ ఇప్పుడు ఇదంతా కూడా ఈ చెప్పిందంతా కూడా నా నాలెడ్జ్ షేరింగ్ అండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.